Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about locus nana. Locus వచ్చేసి ఇది ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే బిఫోర్ థర్డ్ క్వశ్చన్ ఎలా నేర్చుకున్నాము సేమ్ యాజ్ యూజువల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నమాట. అక్కడేమో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చాడంటే 9 స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ వచ్చేసి 8.5 అనేది ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి రెండు ఉంటాయి క్వశ్చన్స్, ఒకటి 9 స్క్వేర్ యూనిట్స్, ఒకటేమో 8.5 స్క్వేర్ యూనిట్స్ అనమాట. ఈ 2 క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడంటే ఏ ఈజ్ 2, 3, బి ఈజ్ -3, 4 ఆర్ టూ గివెన్ పాయింట్స్ అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ locus of P so that the area of triangle PAB is 8.5 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా, ఇప్పుడు మనం గివెన్ పాయింట్స్ నోట్ చేసుకుందాం. గివెన్ పాయింట్స్ ఏంటన్నా మనకి గివెన్ పాయింట్స్ వచ్చేసి ఏ ఈజ్ 2, 3, బి ఈజ్ -3, 4. ఓకేనా, 2 పాయింట్స్ నోట్ చేసుకున్నాం. ఇక్కడ లెట్ P of x, y be a point on the locus. Be a point on the locus. ఓకేనా, లోకస్ అనే పాయింట్ ఏంటమ్మా మనకి P of x, y. గివెన్ కండిషన్ ఏంటమ్మా మనకి గివెన్ కండిషన్ ఈజ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ PAB. ఓకేనా, the area of the triangle PAB is equals to 1/2. ఫార్ములా ఏంటమ్మా మనకి x1 y2 minus y3 ఇంటూ అయిపోయింది x1 ఇంటూ y2 minus y3 ప్లస్ x2 ఇంటూ y3 minus y1 ప్లస్ x3 ఇంటూ y1 minus y2. ఓకేనా, ఇది ఫార్ములా. దీని ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు మనకి 8.5 డిస్టెన్స్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి P అనే పాయింట్ వచ్చేసి x, y. ఓకేనా, అండ్ A ఈజ్ 2, 3 and B is -3, 4. This is x1 y1, this is x2 y2, this is x3 y3. సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందన్నా మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈజ్ ఈక్వల్స్ టు 1/2. x1 అంటే ఏంటమ్మా మనకి x బ్రాకెట్లో y2 minus y3, y2 అంటే 3 minus y3 మీన్స్ 4. నెక్స్ట్ ఏముంది నాన్న అక్కడ ప్లస్ x2 వాల్యూ ఏంటమ్మా ఇక్కడ 2. నెక్స్ట్ వచ్చేసి y3 minus y1 అంటే ఏంటమ్మా 4, y1 అంటే y. నెక్స్ట్ ప్లస్ x3 అంటే ఎంత ప్లస్ ఆఫ్ మైనస్ అంటే -3. నెక్స్ట్ వచ్చేసి y1 minus y1 మీన్స్ y2 మీన్స్ 3 -3 ఈజ్ ఈక్వల్స్ టు 8.5 ఇచ్చాడు కదా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చాడు కాబట్టి నోట్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన ఫార్ములాలో మనం ఏం అప్లై చేస్తున్నాం, ఇచ్చిన కండిషన్స్ని అప్లై చేస్తూ x1 y1 అనే పాయింట్, x2 y2 అండ్ x3 y3 పాయింట్స్ 3 పాయింట్స్ తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకేనా, అప్పుడు ఏమైతుందన్నా మనకి 1/2 ఇంటూ x ఇంటూ 3 - 4 ఈజ్ -1. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేస్తే 2 4s are 8. 2 into minus a is minus 2y. 2 into minus y is minus 2y. Next, minus 3 into y is minus 3y. Minus 3 into minus 3 is plus 9 is equals to 8.5. Okay na? Next, దీన్ని 1తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 1/2 into minus into x is minus x minus 2y minus 2y minus 3y is minus 5y. Okay na? -5y. x term completed, y term completed. మరి 9 plus 8 is 17. ఏం 17? పాజిటివ్ 17 ఈజ్ ఈక్వల్స్ టు 8.5. ఓకేనా, ఇక్కడ డినామినేటర్లో ఉన్న 2ను RHS సైడ్ పంపిద్దాం. ఏమవుతుంది అప్పుడు మనకి నాన్న మనకి mod of -x minus 5y plus
17 ఈజ్ ఈక్వల్స్ టు 8.5 ఇంటూ 2 అన్నమాట. ఓకేనా, ఏమవుతుందా మనకి 17 మల్టిప్లై చేస్తే 17. ఇప్పుడు మాడ్యులస్ తీసేద్దాం. మాడ్యులస్ తీసేస్తే ఏమవుతుంది మనకి, -x - 5y + 17 ఈజ్ ఈక్వల్స్ టు +or-17. ఓకేనా, మాడ్యులస్ తీసేస్తే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ 2 ఈక్వేషన్స్ ఏంటో సింప్లిఫై చేద్దాం. ఇక్కడ పాజిటివ్ 17 ఒకటిగా కన్వర్ట్ చేసుకుందాం, నెగిటివ్ 17 పాజిటివ్ రాసుకుంటున్నాం. -x - 5y + 17 ఈజ్ ఈక్వల్స్ టు +17 ఒకటి. ఓకేనా, నెక్స్ట్ -x - 5y + 17 ఈజ్ ఈక్వల్స్ టు -17. ఓకేనా, దీన్ని పంపించేద్దాం. ఏమవుతుందన్నా మనకి -x - 5y + 17 పాజిటివ్ 17 కాస్త నెగిటివ్ 17. లేదంటే ఇక్కడే క్యాన్సిల్ కూడా చేయొచ్చు, కానీ చూడండి మీకు తెలియాలి కదా. ఈజ్ ఈక్వల్స్ టు 0 +17 - 17 ఈజ్ గెట్ క్యాన్సిల్. ఏం మిగిలింది మనకి -x - 5y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటమ్మా, దీన్ని కూడా మనం ఏం చేస్తున్నాం, ఇటు పంపిస్తున్నాం, ఎటు LHS సైడ్. అప్పుడు ఏమవుతుంది -x - 5y + 17 మైనస్ ఉంది కావస్తా +17కి కన్వర్ట్ అవుతుంది 0. -x - 5y + 17 ఎంత అమ్మా +34 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ 2 ఈక్వేషన్స్. ఏంటవి, లోకస్ ఆఫ్ ఈక్వేషన్స్ అన్నమాట. దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే ద లోకస్ ఆఫ్ p ఈజ్ x, y ఈజ్ ఈ 2 ఈక్వేషన్స్ అని రాయాలి. ఓకేనా, ఏమని రాస్తాం నాన్న మనం, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి రిలేటెడ్. తర్వాత డిస్టెన్స్ అని ఇస్తాడు, సమ్ అని ఇస్తాడు, తర్వాత రేషియో అని ఇస్తాడు. ఓకేనా, ద పాయింట్ ఆఫ్ p ఈజ్ the point of p is x, y is ఏంటమ్మా మనకు వచ్చిన ఈక్వేషన్స్ -x - 5y ఇంటూ -x - 5y +34 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ 2 ఈక్వేషన్స్ అన్నమాట. ఇక్కడ వరకు రాస్తే, కన్క్లూజన్ వరకు రాస్తే మీకు 4కి 4 మార్క్స్ వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 14 క్వశ్చన్స్ ఏమో ఉంటాయి. ఆ 14 క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇక్కడ మీరు యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఒకటి, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఒకటి. ఓకేనా, ఈ 2 ఫార్ములాస్ తప్ప ఇంకా వేరే ఫార్ములాస్ ఏం రావు. అందులో ఇంకా సబ్ ఫార్ములాస్ ఏముంటాయనంటే a + b² అండ్ a - b². ఈ 4 ఫార్ములాస్ని మొత్తము లోకస్ అంతా అవే రిపీట్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.